ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు పేదరికం లేని స్థిరమైన ఆర్థిక వ్యవస్థతో ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. సమాజం వల్ల ఒక బంగారు కుటుంబాన్ని మాట్లాడించండి. తర్వాత ఆనరబుల్ ఎమ్మెల్యే ఎవరు మాట్లాడతారు. సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు గౌరవ చంటి గారికి, చంటన గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ గారికి, మిగిలిన మార్గదర్శికి ఇచ్చేసినటువంటి బంగారు కుటుంబ సభ్యులకి, ప్రత్యేక పాత్రికేయులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ V4 పథకం అనేది గౌరవ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టి ఆయన చేసే సర్వీసెస్ స్ఫూర్తిగా మా గౌరవ ఎమ్మెల్యే చంటి గారి యొక్క ఆదేశానుసారం ఆయన రోజు దినచర్యగా ఇలాంటి V4 పథకాన్ని పెట్టకముందే ఆయన ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు దినచర్యగా చేస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా ఆయనతో భాగస్వామ్యంగా ఆయన సర్వీస్ లో మేము కూడా భాగస్వామ్యం చేసి ఆయన యొక్క ఆదేశాల ప్రకారం మేము కూడా పేద పిల్లలకు ఫీజు కట్టడం కానీ, ఈ పుష్ కార్డ్స్ ఇవ్వడం కానీ, అలాగే ఇంకా హాస్పిటల్ ఎవరైనా ఇబ్బంది పడిన సర్వీస్ చేయడం కానీ ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క ఆదేశానుసారం మేము ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఆయన అలాగే అందరూ కూడా ఈ V4 పథకాన్ని ఆదర్శం తీసుకుని మనతో పాటు మన తోటి వారు కూడా కొంచెం వారి యొక్క జీవనోపాధి, వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి సహాయ సహకారం అందించాలి. వారు కూడా ఈ V4 పథకాన్ని కూడా ఈ బంగారు కుటుంబ సభ్యులు కూడా సద్వినియోగం చేసుకొని వారికి ఏదైనా సహాయంగా కానీ ఇలాంటి ఇచ్చినప్పుడు వారు కూడా వాటిని రెగ్యులర్గా ఉపయోగించుకుని వారి యొక్క వ్యాపారాన్ని పెంచుకుని, వారి యొక్క జీవనోపాధిని పెంచుకుని, వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులు పెంచుకోవాలి తప్ప వాటిని కూడా వేరే వాటికి చేయడం కానీ అలాంటివి కూడా చేయకూడదు. అప్పుడే మనం చేసినటువంటి ఈ పనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకానికి కానీ, మన గౌరవ ఎమ్మెల్యే గారు చేసినటువంటి కార్యక్రమాలకు కానీ, వాళ్ళ ఆదేశాలకు కానీ, మనందరం చేసిన సర్వీస్ కానీ సార్థక ఉంటుంది. మనకి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ నమస్కారాలు, ధన్యవాదాలు. ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన V4 పథకం ద్వారా ఎమ్మెల్యే శక్తి గారు నాకు తోపుడు బండి ఇచ్చారండి. అలాగే ఆర్ఎన్ నాగేశ్వరరావు గారి సహాయంతో నేను అట్లు పిండి ఇల్లు పిండి వ్యాపారం పెట్టి అలాగే పథకాన్ని పథకం పెట్టుకున్నానండి. ఈ బంగారు కుటుంబంలో నాకు సభ్యురాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు V4 విధానం అనేది ఏదైతే తీసుకొచ్చారో దానికి సంబంధించి ఈ రోజున 1 year యానివర్సరీ సందర్భంగా ఎవరైతే ఇప్పటి వరకు చేశారో కార్యక్రమాలు వారందరినీ కూడా గౌరవించడం ఒక బాధ్యత. వాళ్ళకు కూడా మనం ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం మరి అన్ని చోట్ల పెడతాం అనేది ఎంతో అభినందనీయం. ఎందుకంటే మనం ఎవరైతే V4 విధానంలో టాప్ 10లో ఉన్నామో బాటమ్ 20లో ఉన్న పీపుల్ కోసం మనం చేయూతని ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వంతో మరి అనేక మంది ముందుకు వచ్చి మార్గదర్శకులు చాలా చోట్ల అనేక కార్యక్రమాలు చేశారు. ఇదివరకు కూడా లోగడ 2014-19 అప్పుడు మేము కూడా మా నాన్నగారు ట్రస్ట్ పేరు మీద ఓపెన్ చేసి అప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుండేది. ఇప్పుడు ఆ ట్రస్ట్ ద్వారా చేస్తే పబ్లిక్ నుంచి వేరే రకంగా రాలనే ఉద్దేశంతో ఏదైతే వాళ్ళు ఇన్స్పైర్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ చేతుల మీదుగానే చేస్తూ మీడియాలో వాళ్ళు చేస్తున్న ప్రోగ్రాంలు కూడా చూపిస్తే వాళ్ళకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే మరి మా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది కొన్ని 100 మందికి చేసాం. అందులో ఎవరైతే ఎక్కువగా చేశారో అందులో 3 ఎంపిక చేసి ఇవాళ పిలవడం జరిగింది. వాళ్ళు ఎవరైతే మా దగ్గరికి వచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అంటారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి కానీ, వాళ్ళకి ఏదైతే మరి పొట్టు పెట్టుకోవడానికి లేకపోయినా వాళ్ళకు తోపుడు పండు మీద ఇచ్చి వాళ్ళు ఏదన్నా దాని మీద వ్యాపారం చేసుకోవడానికి వెజిటేబుల్ వ్యాపారం అవ్వచ్చు, అదేవిధంగా రోజువారీ ఏదైతే టిఫిన్లు వేసుకోవడానికి కానీ, అదేవిధంగా ఎవరైతే చేతి వృత్తులు చేసుకుంటారో వాళ్ళకు కూడా వాళ్ళు రోజు చేసుకునే దాంట్లో వృత్తిలో ఉండడానికి వాళ్ళకు ఒక బడ్డీ లాంటిది వాళ్ళకి ఇచ్చి ఆ బడ్డీలో వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి కానీ అనేక ప్రోత్సాహాలు ఇచ్చాం. అంటే వీళ్ళందరూ ఎక్కువ చేసిన వాళ్ళు 3 ఎంపిక చేసాం. అలా 1-2 చేసిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. డెఫినెట్ గా ఎవరికి చేయుతనయ్యేది వాళ్ళు చేస్తే, వాళ్ళు మార్గదర్శకులుగా చేస్తే వాళ్ళందరూ కూడా ఎవరైతే కింద ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఇంకొకరు ఆధారం పడుకోకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది బాగా ప్రజల్లోకి బాగా వెళ్ళింది.
ఎదటి వాడికి సాయం చేయాలనే గుణం ప్రతి ఒక్కరిలో కూడా ఏర్పడినప్పుడు దాన్నే P4 కింద తీసుకుని అందరూ కూడా చేయడం మొదలు పెట్టారు. మరి ఏదైతే ఈ ఆలోచన మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి వచ్చినందుకు మనం అందరినీ కూడా ఆయన అభినందిస్తూ ఏదైతే మార్గదర్శులుగా మీరందరూ కూడా ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ సమాజం యొక్క బాగుకు మీరంతా కృషి చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. ప్రోగ్రామ్ కు వచ్చిన బంగారు కుటుంబం మార్గదర్శి మన హానరబుల్ ఎమ్మెల్యే గారు, జాయింట్ కలెక్టర్, ఆల్ ది డిస్ట్రిక్ట్ కమిషనర్స్ అందరికీ నమస్కారం. సో ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక టాప్ 10% ఆఫ్ ద సొసైటీ మంచిగా ఉండేవాళ్ళు, బాటమ్ 20% కి తోడుగా సపోర్ట్ గా వాళ్ళకి ఏమేమి హ్యాండ్ హోల్డింగ్ కావాలో అవన్నీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఐడియాని మన హానరబుల్ సీఎం గారు తీసుకొచ్చారు. సో ఈ మనకు ఆగిరిపల్లిలో ఫస్ట్ ప్రోగ్రామ్ మన ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లిలో మన జిల్లా సంబంధించి చేయడం జరిగింది. అప్పుడు నుంచి న్యూజివీడో సీడ్స్ లాంటి మానవ ఫౌండేషన్ వాళ్ళందరినీ మ్యాచ్ చేస్తే ఇమ్మీడియట్ గా ముందుకు వచ్చి ఇమ్మీడియట్ గా సర్వేలు చేసి చాలా ప్రొఫెషనల్ గా ఈ ఒక్కరే కాదు జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూన్సీ లో చాలా అందంగా చేసి ఇది శాంపుల్ వీడియోస్ అంటే వాళ్ళు వీడియో తీస్తామంటే సిగ్గుపడి సరిగా చెప్పలేక ఉన్నారు కానీ చాలా మార్పులు జరుగుతున్నాయి మన ఏలూరు డిస్ట్రిక్ట్ లో. ఇప్పటికే మన జిల్లాలో 99,000 మెంబర్స్ అని మనం బంగారు కుటుంబంగా బిలో పవర్టీ లైన్ లో ఉండేవాళ్ళుగా మనం గుర్తించాము. అందులో వాళ్ళందరూ అడాప్ట్ చేసుకోమని మనం సీఎం గారు పిలిచిన తర్వాత 4,841 మార్గదర్శి ఈ 71,000 మెంబర్స్ ని అడాప్ట్ చేయడం జరిగింది. సో అడాప్ట్ చేయడంతో పాటు ఓన్లీ పేరు కోసం చేయకుండా ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, సచివాలయ అసిస్టెంట్ డీటెయిల్స్ తీసుకొని ఆన్లైన్ పోర్టల్ లో ఎక్కించుకొని వాళ్ళే స్వయంగా కొంతమంది బంగారు కుటుంబంని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో టచ్ లో ఉండి చదువు పరంగా కానీ మెడికల్ క్యాంప్ పరంగా కానీ చిన్న విలేజ్ కి బోర్వెల్ కావాలి అంటే వెంటనే బోర్వెల్ చేయించడం కానీ, కొంతమంది చాలా మంది ఇన్ఫాక్ట్ క్యాన్సర్ క్యాంపులు పెట్టడం కానీ, స్క్రీనింగ్ యాక్టివిటీస్ చేయడం కానీ, ఎడ్యుకేషన్ ట్యూషన్ ఫీజు కట్టడం అని రోజుకి ఒక సక్సెస్ స్టోరీ చాలా మార్గదర్శి నుంచి వస్తానే ఉంది. దాన్ని మానిటర్ చేయడానికి ప్రతి కాన్స్టిట్యువెన్సీ విజన్ యూనిట్ వాళ్ళు వెరిఫై చేసుకొని యంగ్ ప్రొఫెషనల్స్ తోటి ఆ యూనిట్ వాళ్ళు కంటిన్యూస్ గా టచ్ లో ఉండి మార్గదర్శి బంగారు కుటుంబం పరిచయం చేసుకొని వాళ్ళకి ఏం కావాలని లిస్ట్ పెట్టుకొని కంటిన్యూస్ ఫాలో అప్ చేసేసి మార్గదర్శి కూడా మోటివేట్ చేసేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ 1 year అయింది. ఇప్పటికే 1 crore వర్త్ ఆఫ్ హెల్ప్ అని మన కమ్యూనిటీ బేస్డ్ ప్రాజెక్ట్స్, ఇండివిజువల్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ని మన జిల్లాలో ఈ మార్గదర్శి ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇందులో 14,790 బంగారు కుటుంబం డైరెక్ట్ బెనిఫిట్ గా కూడా ఈ 1 crore ప్రాజెక్ట్ లో ఉన్నారు. సో దీనికి కంటిన్యూస్ సపోర్ట్ ఇచ్చిన మన ప్లానింగ్ టీమ్, సిపిఓ అండ్ ద టీమ్, డిస్ట్రిక్ట్ విజన్ యూనిట్ కానీ కాన్స్టిట్యుయెన్సీ విజన్ యూనిట్ కానీ అందరికి నమస్కారాలు, ధన్యవాదాలు. మేజర్ గా ఇప్పుడు అలా PGRS ఎవరైనా మాకు హెల్ప్ చేయండి అని అడగడం కాదు, మమ్మల్ని బంగారు కూడా చేయించుకోండి, మాకు ఎవరైనా హెల్ప్ చేస్తారన్న నమ్మకం మన సొసైటీ కూడా వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మన ఇంపార్టెంట్ రోల్ మార్గదర్శి అంటే ముందుకు రావాలని ఏమీ లేవు, ప్రెషర్ ఏమీ లేవు, వాలంటరీ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా చాలా మంది ముందుకు వచ్చి మేము కూడా ఒకరిని హెల్ప్ చేస్తాము, ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాము చెప్పి ముందుకు వచ్చి ఇప్పుడు దాకా మన జిల్లా ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ తీసుకెళ్ళిన ప్రతి ఒక్క మార్గదర్శికి నా ధన్యవాదాలు. మీరు లేదంటే ఈ 1 crore ప్రాజెక్ట్ 14,000 మెంబర్స్ కి ఎలాంటి హెల్ప్ మేము అందించలేము. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ పెద్ద మనసుతోటి మాకు ఉన్నది మేము కూడా షేర్ చేసుకుంటాం చెప్పి ఇప్పుడు మేడం మాట్లాడారు, సార్ మాట్లాడారు. సో వాళ్ళు ఊరికే ఏదో చేయకుండా చాలా ప్రొఫెషనల్ గా చేసి మంచి సర్వే చేసి మీకు ఏం కావాలంటే ఫ్యామిలీగా వాళ్ళు అనాలిసిస్ చేసుకొని అది ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మోడల్స్ ఒకే ఒక వీడియో చూపించాము, ఇంత హారబుల్ గా ఉన్నాయి మా భవితా సెంటర్లు, దీనికి ఎవరైనా హెల్ప్ చేస్తారని అడిగితే ఫస్ట్ ముందుకు వచ్చి చెప్పిన 3 months లోనే అది కట్టి ఇనాగరేట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిన మోడల్స్ కి కూడా చాలా థ్యాంక్ యూ. ఇది మేము ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి ఫిల్టర్ అవుట్ చేసింది. ఇంకా చాలా ఉన్నాయి. మానవ ఆశాప్రియ గారు, మానవ ఫౌండేషన్, కొలుస నితిన్ కృష్ణపవన్ గారు, చల్లూరి బాబు, మోడలిస్ట్ రకరకాల, ఏవి సుబ్రహ్మణ్యం గారు, నెక్స్ట్ జన్, అలాగే ఏలూరు కాన్స్టిట్యుయెన్సీ అవార్డీ సార్ జయప్రకాష్ గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు, నాగరంగిత, శ్రీహర్షిని, సత్య ప్రభాకరరావు గారు. ఇది కాకుండా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీస్ లో కాన్స్టిట్యుయెన్సీ ప్రోగ్రామ్ లో కన్సర్న్ ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళకి సన్మానం ఇస్తున్నాము. సో ఇది ఒక బిగినింగ్. సో ఇది ఇక్కడికి ఆగకూడదు. సో ఇలాగే ప్రతి మేము ఇట్లా సన్మానం చేయడం ద్వారా ఇంకా నలుగురు ముందుకు వస్తారు, ఇంకా నలుగురికి హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ మెసేజ్ ని అందరికీ కన్వే చేయాలి. ఇంకా చాలా మంది మార్గదర్శకులు ముందుకు రావాలి. 20% ఒక ఏలూరు సొసైటీలో ఎవరెవరు ఉన్నారో బిలో పవర్టీ లైన్ లో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని కోరుకొని ఈ అవకాశం ఇచ్చిన
ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 08812 288 299 94910 44836.